అందరికీ నమస్కారం. నేను మీ మల్లేష్ యాదవ్. రామగుండం కార్పొరేషన్లో గల రెండవ డివిజన్ పీకే రామయ్య క్యాంపు నుండి మోడల్ స్కూల్కు వెళ్ళే రహదారి చాలా అధ్వానంగా ఉండేది. గత పాలకుల నిర్లక్ష్యం. గత 15 సంవత్సరాలుగా ఈ రోడ్ అంతా బొందలుగా ఉండేది. ఈ దారి గుండా ఎవరు వెళ్ళినా చాలా సందర్భాలలో కింద పడ్డరు. అట్లాగే ఈ మోడల్ స్కూల్కు వచ్చే స్కూల్ బస్సు కానీ, సైకిల్ మీద వెళ్ళే పిల్లలు కానీ చాలా సందర్భాలలో ఈ బురదలో పడిపోయారు. వర్షం వచ్చిందేనంటే 2 కిలోమీటర్ల దూరంలో బస్సు ఆగేది. ఆ 2 కిలోమీటర్లు బురదలో స్కూల్ పిల్లలు నడుచుకుంటూ వెళ్ళి చదువుకునే వాళ్ళు. ఇది గమనించిన మన ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా అన్న గారు, అలాగే మన 2వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మడిపల్లి మల్లేష్ అన్న గారు ఎలాగైనా ఈ స్కూల్ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు వీళ్ళు రోడ్డుపై వెళ్ళేలా ఉండాలని మన గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి దృష్టికి తీసుకువెళ్ళగానే మన డైనమిక్ ఎమ్మెల్యే గారు వెంబడే స్పందించి సంబంధిత అధికారులచే మాట్లాడి కాంట్రాక్ట్ వేయించి రోడ్డు వేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ రోడ్డు అనేది 10 ఇంచుల ఎత్తుతోటి చాలా అద్భుతంగా వేసిండ్రు. అంత ముందుకి ఈ రోడ్డు చాలా గుంతలతోని చాలా పోకుండా బండ్లతో పోకుండా రాకుండా, ఎవరు పేషెంట్లు అయినా కూడా పోకుండా రాకుండా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండే. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోడ్డు చూసాక చాలా సంతోషం అనిపించింది. బాగా అయింది రోడ్డు కనెక్టివిటీ. లింగాపూర్ టు ఎన్టీపీసీకి కానీ గోదావరి కానీ పోవడానికి చాలా ఫెసిలిటీ బాగా చేశారు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దీనికి పోదామంటే అద్దామంటే మోకాలమంటే బురద నీళ్లు అనేకమైన బాధలతో ఇబ్బందులతో కొట్టుక చచ్చుకుంటూ పోయాను. అటువంటిది ఇప్పుడు మల్లేశన్న ముందడుగు వేసిండు కాబట్టి, ఈ ఠాకూరు చేసిండు కాబట్టి మనకు ఇవన్నీ భగవంతుడి పుణ్యాన మనకు వెళ్ళిపోయింది. మల్లేశన్న దానాన్ని మెచ్చుకుంటాను. మీరందరూ పెద్దలు కలిసి మాకు ఇదొకటి లింగపురము, రామగుండము, ఎన్టీపీసీ ఈ క్యాంపు విషయంలో మేము వచ్చటానికి మాకు 100% మాకు ఓకే అయింది. మేము సంతోషిస్తున్నాం. మేము దీన్ని ఎమ్మెల్యే వారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మోడల్ స్కూల్ దారి ఏదైతే నిర్లక్ష్యానికి గురైందో, ఇటు ప్రయాణం చేస్తున్న మోడల్ స్కూల్ పిల్లలు, వారి తల్లిదండ్రులు, అదేవిధంగా విలేజ్ రామగుండంకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇటువైపు నుంచే ప్రయాణించడం జరుగుతూ ఉన్నది. కానీ అనేక సమస్యలతో కూడిన ఈ రోడ్డును మేము ఇద్దరం అడగంగానే వెంటనే స్పందించి ఈ యొక్క రోడ్డుని శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి నిదర్శనమే ఈరోజు చూస్తూ ఉన్నారు. చాలా గొప్పగా, అంటే 30-40 సంవత్సరాల దాకా కూడా పాడు కానీ క్వాలిటీ మాదిరిగా పనిచేస్తూ ఉన్నారు. మా తరఫున 2వ డివిజన్ తరఫున ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పక్షాన, విలేజ్ రామగుండం పక్షాన, అంతర్గాం పక్షాన, తల్లిదండ్రుల పక్షాన, మోడల్ స్కూల్ పిల్లల పక్షాన, ప్రతి ఒక్కల పక్షాన పేరున ప్రియతమ నాయకులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ కోయా హర్ష గారికి, మరి ప్రత్యేకంగా మా ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ రోడ్డు వేసినందుకు ఈ మోడల్ కాలేజీ విద్యార్థినులందరి తరఫున, వాళ్ళ తల్లిదండ్రులందరి తరఫున, ఆర్టీసీ బస్సు డ్రైవర్లందరి తరఫున, లింగాపూర్ గ్రామ ప్రజలందరి తరఫున, ఈ రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రతి ఒక్కరి తరఫున మన ఎమ్మెల్యే గారికి, మన ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా అన్న గారికి, మన 2వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మడిపల్లి మల్లేష్ అన్న గారికి, వీరందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.